ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జరిగిందంతా చూస్తుంటే నా చావు ఖాయమైనట్టే ఉంది. కానీ నేనేం చెప్పినా రిషి నమ్మడం లేదు. తను నమ్మేలా తన ముందు ఏమీ జరగడం లేదు. ఇక్కడ రాత్రిపూటే కాదు, పగటిపూట కూడా జంతువులు అరుస్తున్నాయి. ఏవేవో అపశకునాలు కనిపిస్తున్నాయి. నాకు చావు ఖచ్చితంగా 3 డేస్లో వచ్చి తీరుతుంది. అసలు ఈ రోజు అనేది గడుస్తుందా అనిపిస్తుంది. శ్రవంతి, ఇదేంటిది? గదంతా వాటర్ ఉంది, పైగా అక్కడ షాక్ కొడుతుంది. శ్రవంతి, రిషి, లోపల నీళ్ళల్లో కరెంట్ ఉంది, నువ్వు లోపలికి రాకు. రిషి, రిషి, నాకు ఇక్కడ భయం వేస్తుంది. రిషి, ఏదో ఉంది, అది త్వరలో నన్ను చంపేస్తుంది. శ్రవంతి, కూల్ కూల్. శ్రవంతి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. బాత్రూంలో ట్యాప్ లీక్ అయ్యి వాటర్ ఓవర్ఫ్లో అయి ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ వైర్ తెగి నీళ్ళల్లో కరెంట్ ఫ్లో అవుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. లేదు రిషి, ఇక్కడ ఖచ్చితంగా దయ్యం ఉంది, అది నన్ను చంపేస్తుంది. రిషి, ప్లీజ్ సేవ్ మీ. రిషి, శ్రవంతి, 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 వాటర్లో కరెంట్ వైర్ పడితే కరెంట్ పాస్ అవుతుంది. ఇది చాలా కామన్ విషయం. దానికి నువ్వు ఏదేదో ఊహించుకొని భయపడద్దు. వెళ్ళి రెస్ట్ తీసుకో. పో పో.
వైర్ అయితే తెగిపోయింది, మరి వాటర్ ఎలా వచ్చాయి? ఇక్కడ జరిగిన విషయాలన్నీ డైరీలో రాస్తాను. నాకు కలిగిన అనుభవాలు నిజమని ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే రిషి వాటిని నా భ్రమ అని కొట్టిపారేస్తున్నాడు. కానీ వాటి వల్ల బాధపడేది నేనే. క్లోరోఫామ్ బాటిల్ ఇంట్లో దొరకడం నిజమే, కానీ రిషి అక్కడ అసలు క్లోరోఫామ్ బాటిలే లేదన్నాడు. ఏంటి శ్రవంతి? చూడు, ఇక్కడేమీ లేదు, అంతా నీ భ్రమ. ఇది నిజమైనప్పుడు మిగిలినవి కూడా నిజమే అవుతాయి కదా. వాటిని నేను ప్రూవ్ చేస్తాను. రిషి దగ్గర నాది హెల్యూసినేషన్ కాదని చెప్తాను. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. అది రిషికి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. నేను ఆ రోజు ఇక్కడే ముగ్గు చూశాను. చూడటమే కాదు, అందులో కుంకుమ తీసి నా చేతి మీద కూడా రాసుకున్నాను. తర్వాత చూస్తే అవి ఇక్కడ లేవు. ఏమైపోయాయి? అసలు ముగ్గు మీద ఎవరు ఇసుకపోశారు? అంటే ఇది కూడా నిజమే. ఇది నిజమే అన్నమాట. నేను అనుమానించినట్టే ఇదంతా ఎవరో చేస్తున్నారు. ఇదంతా